నీలో ఉన్న మలిన వస్త్రం తీసివే నిమిత్తమై ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకై మనుషులందరి కొరకై విమోచన ఖరీదనముగా కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు అప్పజెప్పబడుతూ వచ్చాడు. కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం చిందిస్తూ వచ్చాడు. మన అతిక్రమలకి బట్టి గాయపరచబడ్డాడు, మన దోషను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానం శిక్ష అతని మీద వేయబడుతూ వచ్చింది. జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులు చేయడకై మన దోషాలన్నీ ఆయన మీద పోసుకున్నాడు. ఈ కుటుంబానికి ఆశ్రయించడానికి వచ్చిన వారులారా, ఈ కుటుంబ ప్రతి దినాన నీకు రక్షణ దినంగా ఉండే నిమిత్తమై నీలో ఉన్న నిదేవతలు తీసివేసుకొని, నీలో ఉన్న మలిన వస్త్రం తీసివేసుకొని, నిన్ను నువ్వు శుద్ధిపరచుకొని బలిపీఠము కలిగి నువ్వు కూడా ఆశ్రయించబడదు గాక. రెండోదిగా రెబ్బడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుస్తూ ఉంటే, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, నిత్యము భయగా జీవిస్తూ ఉంటే, నీ చుట్టూ కంచి వేసుకొని నీ కలిగిన సమస్తం పోగొట్టుకోకుండా దేవుడు కోరిన స్థలంలో నీ ఉండులాగన నిన్ను